దశమి తిథి నాడు గంగాదేవి భూలోకంలో అవతరించిందంటారు. ధర్మసింధు మొదలటువంటి గ్రంథాల్లో జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి నాడు గంగాదేవి అవతరించిందంటారు. కనుక జ్యేష్ఠ శుద్ధ దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులు ఏవైతే ఉన్నాయో ఈ 3 రోజులు కూడా గంగా ప్రాశస్త్యం గొప్పతనాన్ని వివరిస్తూ ఉన్నాయి. దశమి నాడు దశపాపహ దశమిగా పరిగణించి కాశీలోని దశాశ్వమేధ గంగా తీర్థంలో ఆ రోజు స్నానం చేయడం శ్రేష్టంగా పరిగణిస్తారు. ఈ సంవత్సరం అధిక మాసంలోనే గంగా జయంతి వచ్చింది. ఆ రోజున గంగా స్నానం చేస్తూ ఇలా సంకల్పం చెప్పుకోవాలి. శరీరానికి సంబంధించి 3 రకాల పాపాలు, మాటలకు సంబంధించి 4 రకాల పాపాలు, మనస్సుకు సంబంధించి 3 రకాల పాపాలు, మొత్తం 10 రకాల పాపాలు పోగొట్టి 33 తరాల పితృదేవతలకు బ్రహ్మలోకాన్ని ప్రాప్తి కలిగించేటువంటి జ్యేష్ఠమాస శుక్లదశమి ప్రారంభం నాడు గంగానదిలో స్నానం చేస్తున్నాను అనుకుంటూ చేయాలి. గంగానదిలో స్నానం చేయటం వల్ల వాచక పాపాలు పోతాయి అని చెప్పాను కదా. అసలు ఈ వాచక పాపాలంటే ఏమిటో చూద్దాం. పరుషంగా మాట్లాడటం, అబద్ధాలు మాట్లాడటం, చాడీలు చెప్పడం, బూతులు మాట్లాడటం, అనవసరపు మాటలు మాట్లాడుతూ కాలహరణం చేయటం, ఇవన్నీ కూడా వాచక పాపాలుగా చెప్తారు. ఆ తర్వాతది కాయక పాపాలు, అంటే శరీరంతో చేసేటువంటి పాపాలు. అపాత్రదానం అంటే అర్హులు కాని వారికి దానం చేయడం. తాగుబోతులకి, దుర్మార్గులకి దానం చేస్తే వారు చేసే పాపాల్లో మనకు కూడా వాటా తగులుతుంది. అధర్మంగా ప్రాణులను హింసించడం, ప్రాణ రక్షణ కోసం కలవడానికి వచ్చేటువంటి పామును చంపితే పాపం లేదు, పుట్టలో పడుకుని ఉన్న పాముని చంపడం మహాపాపం. అలాగే పరాయి స్త్రీ వ్యామోహం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చాగంటి మల్టీ తెలుగు.